సుమిత్ర, కైక, కౌశల్య ముగ్గురు తల్లుల ఆశీర్వాదాలు తీసుకొని అరణ్యవాసం వెళ్తున్నప్పుడు తల్లులు ఆశీర్వదిస్తారు. సుమిత్ర తన కుమారుడైనటువంటి లక్ష్మణస్వామికి ఉపదేశం చేస్తుంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యమఠమా విద్ధి గచ్చతాత యథా సుఖం. లక్ష్మణ, ఎప్పుడైనా సరే ఈ అరణ్యమును అయోధ్యానగరంగా చూసుకో. శ్రీరామచంద్రుని మీ తండ్రిగా చూసుకుంటూ సీతను మీ తల్లిగా నాలాగా చూసుకో అని చెప్పింది సుమిత్రమాత. చూశారా? అందుకోసమే వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టుట నిమిత్తమై అరణ్యవాసము చేసినారు. ధర్మ సంరక్షణ నిమిత్తమై అవతరించిన రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ.